ఓం నమో శ్రీనివాసాయ. కోనసీమ తిరుపతిగా 7 వారాల వెంకన్నబాబుగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం. భక్తులు అడిగిన కోరికలు నెరవేరుస్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వాడపల్లి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని అగ్నికుల క్షత్రియ వంశానికి చెందినటువంటి పినపోతు గజేంద్రెడ్డి గారు 17వ శతాబ్దంలో నిర్మించారు. నేటికి ఆయనకు సంబంధించిన ఫొటోస్ కానీ విగ్రహం కానీ ఏర్పాటు చేయకపోవడంతో కొత్తపేట అగ్నికుల క్షేత్రుల అందరి సహకారంతో మన ప్రీతం నాయకులు మోపిదేవి గారి వెంకటరమణారావు గారి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో పినపోతు గజేంద్ర గారి ఫోటోను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించింది పినపోతు గజేంద్రెడ్డి గారు, అగ్నికుల క్షత్రులని మనం చాలా గర్వంగా చెప్పుకుంటూ వచ్చాము. నేటికి మనం అందరం అదే నమ్ముకుంటున్నాము. మన తర్వాత తరాలతో పాటు భవిష్యత్ తరాలకు కూడా మన పినపోతు గజేంద్రెడ్డి గారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారని మనం చెప్పుకుంటున్నాము. అది నేడు ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసరికి ఆలయాన్ని నిర్మించిన ఆలయదాత నిర్మాత పినపోతు గజేంద్ర గారి విగ్రహం ఏర్పాటు చేయాలని గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ విన్నవించుకుంటున్న ఇదిగో మీకు తీర్మానం పెట్టేసాం, కట్టిచ్చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు మాటలతో చెప్పడం జరిగింది తప్పించి దాని ప్రణాళిక ముందుకు వెళ్ళలేదు. మొన్న రీసెంట్గా అంతర్వేది వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించిన పినపోతు గజేంద్ర గారి విగ్రహం ఏర్పాటు చేయాలని అడిగితే సంబంధిత అధికారులు ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించింది పినపోతు గజేంద్రుడి గారని, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకురండి, అవి మేము పరిగణలో పెట్టుకుని తప్పకుండా మీకు న్యాయం చేసి అక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కానీ ఇక్కడ శిలాశాసనాలు కానీ సంబంధిత పినపోతు గజేంద్ర గారి ఏమీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎవరో రాజు 275 ఎకరాలు ఇచ్చారని చెప్పేసి దాన్ని వాళ్ళందరూ కలిపి ఎండోమెంట్ వారికి సమకూర్చారు. నేటికి ఆలయాన్ని నిర్మించిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించిన పినపోతు గజేంద్ర గారి కనీసం కొన్ని ఆధారాలు కూడా ఆలయ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి సమర్పించకపోవడం చాలా బాధాకరమైన విషయం. కొంతమంది ఆలయాన్ని నిర్మించిన పినపోతు గజేంద్ర గారని మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పుకోవడమే తప్పించి ఇప్పటివరకు కనీసం ఆ డాక్యుమెంట్ అంతా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి అందించి అవి ఈ నేటి తరాలకి ఉండేలాగా మరి వాటి మీద భవిష్యత్తు కార్యాచరణ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మన అగ్నికుల క్షేత్రులు అందరూ కలిపి మరి ముందుకు వచ్చి మన పినపోతు గజేంద్ర గారి విగ్రహం ఏర్పాటు చేసుకునే విధంగా మన నాయకులతో పాటు మరి ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను గట్టిగా డిమాండ్ చేసి త్వరలోనే మన పినపోతు గజేంద్ర గారి విగ్రహం ఏర్పాటు చేసుకునే విధంగా మీరు అందరూ మరి సహకరిస్తారని, ఈ విషయంలో కోనసీమ అగ్నికుల క్షత్రియ సంఘం తరపు నుండి, అలాగే సంఘ గౌరవ అధ్యక్షులు కరి స్వామినాథ్ గారు, అలాగే సంఘ సభ్యులందరూ కూడా ఎప్పటికీ ముందే ఉంటామని, ముందుగా అందరికీ సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనందరం కలిపి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించింది పినపోతు గజేంద్రెడ్డి గారని ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మనకి ఎవిడెన్స్ అన్నీ అక్కడ సమకూర్చేలాగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకోవడంతో పాటు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా కార్యాచరణ చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నవించుకుంటున్నాము. ఇది మన అందరిది. మన భావితరాల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా ఒక్క అడుగు ముందుకు వేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. మన పూర్వీకులు మన కోసం ఎన్నో చేశారు. అవన్నీ మనం కాపాడుకుంటే నేటి భావితరాలకి మనం అవన్నీ కూడా పూర్తిగా సమకూర్చిన వాళ్ళం అవుతాము. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించిన పినపోతు గజేంద్రెడ్డి గారి విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి మరి పూర్తి ఆధారాలతో మరి
ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి అగ్నికుల క్షత్రుల పైన ఉంది. కావున మీరందరూ కూడా దీనికి సహకరించి తప్పకుండా ముందుకు వస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై అగ్నికుల క్షత్రియ, జై జై అగ్నికుల క్షత్రియ. అగ్నికుల క్షత్రియుల ఐక్యత వర్ధిల్లాలి.